నమస్తే, నేను కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద ఉన్నటువంటి హైప్ బటన్ మీకు కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వటం కూడా మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. కాసేపు తమిళ రాజకీయాలు, తమిళనాడులో ప్రతిష్టంభన పక్కన పెడితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అంత్యస్థాయిలో ఇంట్రెస్టింగ్ పరిణామం ఒకటి చోటు చేసుకుంది. ఏంటయ్యా అంటే, తెలుగుదేశం పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వర్మని తప్పిస్తూ ఆ పార్టీ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఇది తెలుగుదేశం పార్టీలో కాదు, కూటమిలోనే ఒక రకమైనటువంటి చర్చకు దారితీస్తున్న అంశం. ఇక తెలుగుదేశం పార్టీలో అయితే ఏకంగా కొంత అసంతృప్తి జ్వాలలు, ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ పరిణామం దేనికి దారితీస్తుందా అని చెప్పేసి ఆసక్తిగా ఎదురు చూసేవాళ్ళు కూడా లేకపోలేదు. అయితే వర్మకి అన్యాయం జరిగిందా, అసలు వర్మ ఎందుకు పిఠాపురంలో ఒక సఫికేషన్ ఫీల్ అవుతున్నారు, వర్మ వల్ల కూటమికి వచ్చిన ఇబ్బంది ఏంటి, కూటమి వల్ల వర్మకు వచ్చిన ఇబ్బంది ఏంటి, ఇలా అనేక అంశాలను నేను ఈ వీడియోలో డీటెయిల్డ్గా మాట్లాడే ప్రయత్నం చేయబోతున్నాను. దాంతోపాటుగా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సమయం తెలుగుదేశం పార్టీలో ఆసన్నమైందా అనేటువంటి అంశం మీద కూడా కొంత విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తాం. ఫస్ట్ అసలు ఎక్కడ సమస్య మొదలైందంటే, పవన్ కళ్యాణ్ పిఠాపురాన్ని ఎంచుకోవడం దగ్గర నుంచి. అప్పటికే వర్మ అక్కడ చాలా బలంగా ఉన్నారు. ఎంత బలంగా అంటే, తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఇప్పటికీ ఆ నియోజకవర్గంలో ఆ పార్టీ 3 సార్లు మాత్రమే గెలిచింది. అందుట్లో ఒకసారి వర్మ ఇండిపెండెంట్గా గెలిచి తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. అంటే ఇండిపెండెంట్లుగా గెలిచినటువంటి వ్యక్తులు ఇద్దరే ఉంటే అందుట్లో వర్మ ఒకడు. 2014లో తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసి దాదాపు 50,000, ఇప్పుడు ప్రస్తుతం జనసేన పార్టీలో ఉన్నటువంటి పెండెం దొరబాబు, మొన్నటిదాకా వైసీపీలో ఉన్నాడు కదా, అతని మీద 50,000 మెజారిటీతో గెలిచి ఇండిపెండెంట్గా తన సత్తా నిరూపించుకున్నటువంటి వ్యక్తి పిఠాపురం వర్మ. ఆయన ఆ తర్వాత మళ్ళీ తెలుగుదేశంకి వచ్చాడు, విధేయతగా ఉన్నాడు. అయితే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఆ నియోజకవర్గాన్ని ఎంచుకున్నాడు, అప్పటి నుంచి కొంత సమస్య స్టార్ట్ అయింది. అయితే అధిష్టానం బుజ్జగించడం, పవన్ కళ్యాణ్ కూడా వ్యక్తిగతంగా మాట్లాడటం, ఇక్కడ గెలిపించండి, కూటమికి సహాయపడండి, మీకు సముచిత స్థానం దక్కుతుంది అని చెప్పేసి డైరెక్ట్గా మాట్లాడుకోవాలంటే ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పేసి అన్ని రకాలుగా హామీ ఇచ్చిన తర్వాత ఆయన అభిమానులు కానీ ఆయన కానీ కామైపోయారు. ఎంతగా అంటే, తెలుగుదేశం పార్టీ తరపున నేను పవన్ కళ్యాణ్ గెలుపు కోసం, కూటమి గెలుపు కోసం ఇక్కడ పనిచేస్తాను, పవన్ కళ్యాణ్ కనీసం నియోజకవర్గంలో అడుగు పెట్టకపోయినా పర్వాలేదు, ఆయన రాకపోయినా పర్వాలేదు, నేనే ప్రతి ఇంటికి తిరిగి ఆయన బంపర్ మెజారిటీతో గెలిపించే బాధ్యత తీసుకుంటా అని చెప్పేసి డైరెక్ట్గా ప్రెస్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అంతటి విధేయత కూడా ఆ రోజు చూపాడు. అనుకున్నట్టుగానే అనేక కుట్రలను ఎదుర్కోవడంలో పిఠాపురం వర్మ చాలా గట్టిగా పనిచేశాడు. ఎంత ఇదంటే, ముఖ్యంగా మంగళగిరి, పిఠాపురం, కుప్పం, హిందూపూర్, ఈ 4 నియోజకవర్గాల మీద వైసీపీ ఒక పెద్ద ఆపరేషనే మొదలుపెట్టింది. పిఠాపురం నియోజకవర్గంలో అయితే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సారథ్యంలో, ఇంకా అక్కడ ఉన్నటువంటి మంత్రులు, మాజీ మంత్రులు, ఆ జిల్లాలో కీలకమైనటువంటి వ్యక్తులు, పక్క జిల్లా వ్యక్తులు, మిథున్ రెడ్డి వంటి వాళ్ళని నింపి, ముద్రగడ వంటి వాళ్ళని యాక్టివ్ చేసి ఒక అష్టదిగ్బంధనం చేసి 100 కోట్లు పారించైనా సరే పవన్ కళ్యాణ్ ఓడించాలని ప్రయత్నం చేశారు. అయినా వీటన్నిటినీ ఉమ్మడిగా కలిసికట్టుగా ఎదుర్కొని గెలిచి నిలిచారు అక్కడ కూటమి నేతలు పవన్ కళ్యాణ్, పిఠాపురం వర్మ. ఇంతవరకు సాఫీగానే సాగింది, కుట్రలన్నీ ఎదుర్కొన్నారు, మొత్తానికి గెలిచారు. గెలిచిన దగ్గర నుంచి అసలు సమస్య మొదలైంది. అప్పటి వరకు వైసీపీలో ఉన్నటువంటి బ్యాచ్ ఏదైతే ఉందో, కొంతమంది వాళ్ళు జనసేనలో చేరటం, జనసేనలో చేరిన దగ్గర నుంచి జనసేన ముసుగులో పిఠాపురం వర్మ మీద దాడి చేయటం, పిఠాపురం వర్మకు వ్యతిరేకంగా ప్రవర్తించడం, ఇంకా ఇలా చాలా 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 చేశారు. ఈ మధ్యలోనే ఆయన అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడికి మీరు గౌరవం ఇవ్వట్లేదు, ఫ్లెక్సీల్లో ఫోటో వేయట్లేదు, వేసినా చిన్నదేస్తున్నారు, శిలాఫలకం మీద పేరు పెట్టట్లేదు, ఫోటో వేయట్లేదు, వేసినా చాలా చిన్నదేస్తున్నారు, కొన్ని చోట్ల పూర్తిగా మిస్ చేస్తున్నారు, ఇదేంటని చెప్పేసి ఆయన అనేక సందర్భాల్లో గొడవ పట్టడం మొదలుపెట్టాడు. బహుశా అధిష్టానాన్ని కంప్లైంట్ చేసిన ఒక విధంగా ఉండేదేమో, కానీ మొత్తానికైతే అక్కడ బాహాబాహిగా అక్కడికక్కడే తేల్చుకుందామనే ఒక దూకుడు మనస్తత్వంతో వెళ్ళటం కూడా కొంత ఆయనకి చెడపేరు తీసుకొచ్చిందాం అనే భావన కూడా వ్యక్తమైంది. ఒకానొక దశలో పవన్ కళ్యాణ్ కూడా వర్మ వల్ల కొంత డిస్టర్బెన్స్ ఫీల్ అవుతున్నాం అనేటటువంటి విధంగా కూడా వ్యాఖ్యానించిన సందర్భాలు ఉన్నాయట. కానీ ఆయన అక్కడ బయటపడలేదు, బహిరంగంగా చెప్పలేదు, సఖ్యతగా ఉన్నట్టుగానే కనిపించారు.
ఇక పెండెం దొరబాబు ఎప్పుడైతే వైసీపీ నుంచి జనసేనలోకి వచ్చాడో అప్పటి నుంచి ఇక వర్మకి జనసేనకి లేదా వర్మకి దొరబాబుకి మధ్య ఇంకా పచ్చగడ్డేస్తే బొగ్గుమనేటువంటి పరిస్థితి అయితే కనిపించింది. మొన్న మధ్య ఆ ఫ్లెక్సీలో ప్రోటోకాల్ పాటించలేదని చెప్పేసి అధికారుల మీదకి వెళ్ళటం, పెండెం దొరబాబు వర్సెస్ వర్మగా బాహాబాహికి దిగటం, దాడి జరగటం అనేది ఇక పీక్కి వెళ్ళిపోయింది. చంద్రబాబు కూడా అక్కడ ఆ సందర్భంగానే రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి కూడా అనౌన్స్ చేసినటువంటి సందర్భంలోనే కొంత గట్టిగా క్లాస్ పీకాల్సి వచ్చింది. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ప్రతిసారి వర్మని చంద్రబాబే క్లాస్ పీకుతున్నాడు, వర్మ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు, కానీ మరి అవతల పక్క ఏం లేదా? మరి అవతల పక్క జనసేన వాళ్ళు అసలు ఏం చేయట్లేదా? ఈ దొరబాబు అండ్ బ్యాచ్ అసలు ఏం చేయట్లేదా? మరి వాళ్ళనెందుకు వీళ్ళు మందలించట్లేదు? వాళ్ళనెందుకు పవన్ కళ్యాణ్ సమర్థిస్తున్నాడు? వాళ్ళనెందుకు కనీసం ఆగ్రహం వ్యక్తం చేయట్లేదు అనేటటువంటి ధోరణి కూడా ఇక్కడ ప్రధానంగా కనిపిస్తోంది, ఆగ్రహం వ్యక్తం అవుతుంది. సరే, వర్మ తప్పు చేశాడు అనుకుందాం, మరి అవతల వాళ్ళేమో ఒప్పు చేయలేదు కదా, వాళ్ళు కూడా తప్పే చేశారు కదా, మరి వాళ్ళని ఎందుకు ఆ పార్టీ వాళ్ళు ఇచ్చేయరు అనేటటువంటి ఒక ధోరణి కూడా గట్టిగా బలపడుతూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే వర్మకు మొట్టమొదటగా ఇస్తామన్నటువంటి ఎమ్మెల్సీ పదవి ఏదైతే ఉందో అది ఇవ్వకపోవటం, దాదాపు 2 ఏళ్ల పాటు ఇప్పటివరకు తాత్సారం చేయడం కూడా కొంత తెలుగుదేశం పార్టీలోనే ఆగ్రహావేశాలు వ్యక్తం కావడానికైతే కారణమవుతుంది. అదేదో ఇస్తే బాగుండేది కదా అని. అయితే ఇస్తే పిఠాపురం నియోజకవర్గంలో మళ్ళీ 2 పవర్ సెంటర్లు అవుతాయేమో అనేటటువంటి ఒక భావన కూడా వ్యక్తమవుతోంది. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు అనుమానాలు వ్యక్తం చేశారు, అందుకనే ఇవ్వట్లేదని చెప్పేసి కూడా ఇంకొక చర్చ నడుస్తుంది. అదేంటి, ఎంత పొత్తులో ఉంటే మాత్రం వాళ్ళ కోసం మనవాడిని ఇబ్బంది పెట్టుకుంటామా? మనవాడికి అన్యాయం చేస్తామా? మనవాడికి ఇచ్చిన మాట తప్పుతామా? మన కార్యకర్తను మనమే మన పార్టీని మనమే డ్యామేజ్ చేసుకుంటామా? మనం కూడా గట్టిగా నిలబడాలి కదా. మనవాడికి మనమే అండగా నిలబడపోతే ఎలాగా? మనవాడికి మనమే పదవించుకోకపోతే ఎలాగా? వర్మ త్యాగం చేశాడు, ఆ త్యాగానికి ప్రతిఫలంగా పదవిస్తానన్నాం, ఇవ్వకపోతే ఎలా అని చెప్పేసి కూడా తెలుగుదేశం పార్టీలో కూడా గట్టిగా ఒక చర్చ అయితే నడుస్తుంది. ఇప్పుడు తాజాగా ఈ పరిణామాలన్నింటినీ చక్కదిద్దడం కోసం లోకేష్ వంటి వాళ్ళు పిలిచినప్పుడు నేను తప్పుకుంటాను, నా బదులు ఒక కమిటీ వేయండి అని చెప్పేసి వర్మ చెప్పాడని, లేదు మీరు తప్పుకోండి, ఒక కమిటీ వేస్తాము, ఆ కమిటీని కూడా మీరే డిసైడ్ చేయండి అని చెప్పేసి వర్మకి చెప్తే వర్మ ఒప్పుకున్నాడని, ఇలా 2 వెర్షన్లు అయితే వినిపిస్తుంది. ఇప్పుడు తాజాగా కూడా ఆయన ప్రెస్ మీట్లో కన్నీళ్లు పెట్టుకుంటూ వెళ్ళిపోయారు. సరే, ఆ బాధ ఉంటుంది లోకేష్ దగ్గర. మరి ఏం మాట్లాడారు ఇప్పుడు ఈ 2 వెర్షన్స్లో? లోకేష్ తప్పుకోమన్నాడు, లేదంటే నేనే తప్పుకుంటాను, నా బదులు వేరే వాళ్ళని పెట్టని చెప్పేసి వర్మ చెప్పాడు అనేది 2 రకాల వెర్షన్స్ అయితే వినిపిస్తున్నాయి. ఆయన కన్నీళ్లు పెట్టుకుని వెళ్ళడంతో ఇక ఇది పీక్ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ఎపిసోడ్లు అన్నీ కాసేపు పక్కన పెడితే దీనికి ఒక చక్కని పరిష్కార మార్గం అయితే ఉంది. అదేంటంటే నియోజకవర్గాల పునర్విభజన. ఇది ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు ఈ సమస్యకు ఆటోమేటిక్గా చెక్ పడ్డట్టు. ఎందుకంటే అప్పుడు పిఠాపురం నియోజకవర్గం ఖచ్చితంగా 2 అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందులో కొంత భాగం వేరే నియోజకవర్గంలో కలవచ్చు, సపరేట్ కొత్త నియోజకవర్గం ఏర్పడవచ్చు. అప్పుడు ఒక నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్, ఒక నియోజకవర్గానికి వర్మని ఇన్ఛార్జిగా పెట్టుకున్నట్టయితే ఆ 2 నియోజకవర్గాలు ఎవరు సొంత నియోజకవర్గాలు వాళ్ళని డివైడ్ చేసినట్టయితే అప్పుడు ఈ గొడవ, ఈ రచ్చ రభస అనేవి సద్దుమణిగిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. సరే, మన పార్లమెంట్లో ఆ బిల్లు పాస్ అయిపోయినట్లయితే ఈ పాటికి దానికి సంబంధించినటువంటి అంశాలన్నీ పట్టాలెక్కి నియోజకవర్గాల పునర్విభజన అన్నప్పుడు ఈ సమస్యలు చాలా వరకు తేలిపోతాయి. ఎందుకంటే కొత్త నియోజకవర్గాలు ఏర్పడతాయి. ఉన్న నియోజకవర్గాలు కూడా బైఫర్కేషన్ అవటం ద్వారా కొంత భాగం వేరే నియోజకవర్గాల్లో కలవటం, వేరే నియోజకవర్గాల్లో కొంత భాగాన్ని ఇటు కలపటం, ఈ కలయికలు ప్లస్ ఆర్ మైనస్ ఈక్వేషన్స్లో నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుంది. కాబట్టి అప్పుడు వర్మకు ఒక సపరేట్ నియోజకవర్గం, పవన్ కళ్యాణ్కి పిఠాపురం నియోజకవర్గం అట్టి పెట్టవచ్చు. అప్పుడు ఈ గొడవంతా ఉండేటువంటి పరిస్థితి ఉండదు. ఇప్పుడు కూడా ఈ వర్మ అసంతృప్తిని, లేదంటే వర్మకు న్యాయం జరగాలనేటటువంటి భావనకి కట్టుబడి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ పదవినో లేదంటే రాజ్యసభను ఆఫర్ చేసినట్టయితే రేపటి రోజున ఈ గొడవలు కూడా సద్దుమణిగిపోతాయి. ఎలా అంటే ఎలాగూ నియోజకవర్గంలో 2 పవర్ సెంటర్లు ఉండకూడదు అనేది పవన్ కళ్యాణ్ భావన. కాబట్టి వర్మను ఎలాగూ ఇన్ఛార్జిగా తప్పించారు, అక్కడ వేరే కమిటీ వేసి వాళ్ళకి ఆ బాధ్యత అప్పచెబుతారంట తెలుగుదేశం పార్టీ తరఫున. సరే, వెల్ అండ్ గుడ్. ఇప్పుడు వర్మ ఇన్ఛార్జ్ కాదు కాబట్టి ఆయనకు ఎమ్మెల్సీ పదవి నిరభ్యంతరంగా ఇవ్వచ్చు. బహుశా ఆయనకు ఒక సముచిత స్థానం కల్పించటానికే ఈ పరిణామాలు జరిగాయేమో అనే భావన కూడా, అనే ఒక ఆలోచన, అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఇప్పుడు వర్మ అక్కడ ఇన్ఛార్జిగా ఉంటేనే కదా, ఆయనకు మరో పదవి ఇస్తేనే కదా ఇప్పుడు 2 పవర్ సెంటర్లు. ఆయన ఇన్ఛార్జిగా తప్పించారు, ఇప్పుడు ఆయనకు పదవి ఇవ్వచ్చు కదా, ఇక ఏ బాదరబందీ ఉండదు కదా. సో తన పని తాను చేసుకుంటూ పోతాడు.
రేపటి రోజున నియోజకవర్గాల పునర్విభజన జరిగితే కొత్త నియోజకవర్గంలో తన పని తాను చేసుకుంటాడు. అక్కడ రేపటి రోజున ఎన్నికల్లో పోటీ చేసేట్టున్న అవకాశం కూడా ఉంటుంది. సో కాబట్టి ఈ పరిస్థితులు, పరిణామాలు ఒక సరైన డైరెక్షన్లో వెళ్ళాలంటే ఇప్పటికైనా వర్మని గుర్తించి గౌరవించి, సరే మీరు ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి ఎలాగో తీసేస్తారు, ఇప్పటికైనా ఒక సముచిత స్థానంలో కూర్చోబెట్టినట్టయితే, రేపటి రోజున ఈ పదవిని ఆయనకి కట్టబెట్టినట్టయితే సద్దుమణిగే అవకాశం ఉంటుంది ఈ యొక్క ఆగ్రహ జ్వాల. ఎందుకంటే మనవాణ్ణి మనమే తొక్కేసుకోవడం ఏంటి అనేటటువంటి ఫీలింగ్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ కోరుకున్నట్టుగా అక్కడ ఆయన్ని 2 పవర్ సెంటర్లో ఉండవు, నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉండవు. ఇప్పుడు ఈయనకి సముచిత స్థానం ఇస్తే ఈయన కూడా సంతృప్తి పడే అవకాశం ఉంటుంది. పార్టీ తనను గుర్తించింది, గౌరవించింది, తనకి తన పట్ల మాట నిలబెట్టుకుందనేటటువంటి ఫీలింగ్లో వర్మ కూడా ఉంటారు, ఆయన అభిమానులు కూడా ఉంటారు. కాబట్టి ఇప్పటికైనా సరే తెలుగుదేశం పార్టీ సరైన డైరెక్షన్లో ఈ యొక్క అంశాన్ని తీసుకెళ్ళినట్టయితే రేపటి రోజున ఆ నియోజకవర్గంలో ఇబ్బందులు ఉండవు. అట్ ద సేమ్ టైం వర్మ తలనొప్పిగా మారే అవకాశం కూడా ఉండదు. సో చూద్దాం మరి ఏం చేస్తారో, ఎలాంటి పరిణామాలు అయితే ఉంటాయి. మరి ప్రస్తుతం ఈ పరిణామాలని, పరిస్థితులు మీరు ఎలా అంచనా వేస్తున్నారు, మీ అభిప్రాయం ఏంటనేది కూడా నా కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.